హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, ఎల్లో అండ్ వైన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. బార్డర్ అయితే చాలా హెవీ ఇచ్చారు. సో ఈ ఫ్యాబ్రిక్ తోటి నేను 3 to 4 years పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ని అయితే డిజైన్ చేశాను. సో ఆ డిజైన్ యొక్క స్టిచ్చింగ్ వీడియోనే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లైనింగ్ క్లాత్ పైన మెజర్మెంట్స్ని మార్కింగ్ చేసుకుందాం. స్కర్ట్ కోసం మెజర్మెంట్ని తీసుకుంటున్నాను. ముందుగా మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఎంత కావాలో అంతవరకు టేప్ని ఇలా మెజర్ చేశాను. సో నాకు 26 inches వచ్చింది. లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 2 inches తక్కువ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇలా పెట్టాక ఇందులో బాడీ పార్ట్ని మైనస్ చేసి బాడీ పార్ట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడి వరకు ఒక లైన్ అయితే డ్రా చేశాను. సో ఆ కింది పార్ట్ని స్కర్ట్ కోసం తీసుకుంటాను. నెక్స్ట్ బాడీ పార్ట్ పైన మిగిలిన లైనింగ్ తోటి బాడీ పార్ట్ని మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు ఒకే దగ్గర వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకొని అటు ఇటు హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని లెంత్ వచ్చేసి 9 inches, దానికి 1 inch ఎక్స్ట్రా మార్జిన్ కలుపుకొని 10 inches దగ్గర మార్కింగ్ చేశాను. 2 inches నెక్ విడ్త్, 2.5 inches షోల్డర్ విడ్త్, టోటల్గా షోల్డర్ వచ్చేసి 4.5 inch అండ్ ఆర్మ్ హోల్ కూడా సేమ్ 4.5 inchesకి మార్కింగ్ చేశాను. బస్ట్ వచ్చేసి 6 inches అండ్ వెస్ట్ వచ్చేసి 5.5 inches, సీమ్ అలవెన్స్ 1.5 inchesగా తీసుకున్నాను. ఇలా మార్కింగ్ చేశాక అన్నిటినీ స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్నాను అండ్ షోల్డర్ డౌన్ కూడా తీసుకున్నాను. ఆ షోల్డర్ డౌన్ కూడా లైన్ని డ్రా చేశాను. డయాగ్నల్గా 0.75 మార్కింగ్ చేసి కర్వ్ షేప్ డ్రా చేసి దాన్ని కొలుచుకున్నాను. సో ఎగ్జాక్ట్గా నాకు కొలత సరిపోయింది. మీరు పక్కాగా ఇలా మెజర్మెంట్స్ ప్రకారం నీట్గా డ్రాఫ్టింగ్ చేశారు అంటే మీకు ఎగ్జాక్ట్గా కొలత అనేది సరిపోతుంది. అండ్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 3 inches మార్కింగ్ చేశాను. మొత్తం అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసి ఆర్మ్ హోల్ ఫ్రంట్ లోతు ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క నెక్ని 2 inches డీప్లో మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను. సో ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ స్కర్ట్ కోసం ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. పెద్ద బార్డర్ నుంచి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 inches ఎక్స్ట్రా ఉండేటట్టుగా తీసుకొని అండ్ ఎక్స్ట్రా ఇంకొక 5 inches నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకు అంటే దీన్ని ఫోల్డ్ చేసి పట్టీలాగా పెట్టేస్తాను. సో ఫ్యూచర్లో వాళ్ళు పెరిగే కొద్దీ దాన్ని విప్పుకోవచ్చు. అలా ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫినిషింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. కింద ఎడ్జెస్లో మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క కింద ఎడ్జెస్లో నేను పెద్ద ఫాల్ని కట్ చేశాను. పెద్ద ఫాల్ని తీసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఫాల్ని పెట్టి మొత్తం అంతా కూడా స్ట్రైట్ లైన్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఇలా తిప్పేసుకుంటే ఈ విధంగా వస్తుంది కదా. స్టిచ్చింగ్కి మిగిలిన ఫ్యాబ్రిక్ని పెద్ద ఫాల్ మీద వచ్చేటట్టుగా మళ్ళీ ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పేసుకొని టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా తిప్పేసుకుంటే మనకు నీట్గా తిరుగుతుందండి. ఫస్ట్ ఆ స్టిచ్చింగ్ ఎలవెన్స్ని మనం లైనింగ్ మీద స్టిచ్ చేసి తిప్పుకుంటే చాలా బాగా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అలాగే పైన కూడా ఫాల్ని అటాచ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఫాల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టీని స్టిచ్ చేద్దాం. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి రివర్స్ చేసుకోవాలన్నమాట. రాంగ్ సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసి బార్డర్ వెంబడి మనం ఎంతైతే తీసుకున్నామో అంత ఎక్సెస్ అందులో ఫోల్డింగ్లో వెళ్ళిపోయేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 inches తీసాను కాబట్టి 2.5 inches మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేటట్టుగా ప్లేస్ చేసి స్టిచ్ చేశాను. ఫైనల్లీ ఇక్కడ మనకి 2 అయిపోయాయి కదా. ఇప్పుడు ప్లీట్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. సో ప్లీట్స్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక 1 inch వదిలేసి ప్రతిదీ 1 inchకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇచ్చేది చిన్న చిన్న ప్లీట్స్ అన్ని, పెద్ద బిగ్ సైజ్ ప్లీట్స్ కాదు. అండ్ చిన్న చిన్న స్మాల్ ప్లీట్స్ ఇస్తున్నాను కాబట్టి ఇలా 1 inchకి మార్కింగ్ చేసి చిన్నగా 1/2 inchకి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదే విధంగా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1 inch మార్కింగ్ చేసుకొని 1/2 inchకి ఫోల్డ్ చేసుకుంటూ ప్లీట్స్ అనేటివి పెట్టుకోవాలి. సో ఇదే విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లీట్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత
స్కర్ట్ రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ స్కర్ట్ని ఫినిష్ చేసేద్దాం. సో ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని రైట్ సైడ్ నుంచి ఒక స్టిచ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఎక్సెస్ ఉన్నదంతా నీట్గా కట్ చేసి రివర్స్ చేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ చేసింది ఉంది కదా, దానికి అదంతా కూడా మనకు లోపలికి వెళ్ళిపోయేటట్టుగా లోడింగ్ మెథడ్ అనమాట ఇది. సో ఈ మెథడ్లో చేయడం వల్ల మళ్ళీ మనం పైపింగ్ చేయాల్సిన పని లేదు. అండ్ ఫ్యాబ్రిక్ నుంచి థ్రెడ్స్ ఊడిపోతాయి కదా, ఆ థ్రెడ్స్ అనేటివి ఎక్కువగా ఊడకుండా ఉంటాయి. ఇలా స్కర్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెడీ చేశాను. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. బాడీ పార్ట్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత నెక్ని కట్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసేసుకొని టక్స్ అని పెట్టేశాను. ఇప్పుడు సీమ్ ఎలవెన్స్ మిగులుతుంది కదా, అది లైనింగ్ మీదకి వచ్చేటట్టుగా స్టిచ్ చేసి మళ్ళీ రైట్ సైడ్ నుంచే ఆర్మ్ హోల్ పాయింట్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఆర్మ్ హోల్ పాయింట్ని స్టిచ్ చేసిన తర్వాత దాని చుట్టూ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. సో ఇది మనకు ఆర్మ్ హోల్ సైడ్ లోడింగ్ మెథడ్ అనమాట. ఇలా స్టిచ్ చేసుకుంటే మళ్ళీ మనం దాన్ని ఫినిష్ చేయాల్సిన వర్క్ ఏమి ఉండదు. ఇంకా రివర్స్ చేసేసుకొని మొత్తం లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో అలా మెయిన్ ఫ్యాబ్రిక్ని అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర అండ్ కింద మొత్తం అంతా కూడా టాప్ స్టిచ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. 2.5 ఇంచుల వరకు డాట్ విడ్త్ని మార్కింగ్ చేసి లెంత్ వచ్చేసి 4 ఇంచుల వరకు పెట్టి సెంటర్ డాట్ని స్టిచ్ చేస్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా సెంటర్ డాట్ని మార్కింగ్ చేసుకొని సెంటర్ డాట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ సెంటర్ డాట్ తోటే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బార్డర్ పార్ట్ని అండ్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ని రెండింటిని మిక్సప్ చేస్తూ రెండింటిని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. సో బార్డర్ని పైన వచ్చేటట్టుగా అండ్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ కింద వచ్చేటట్టుగా మనం డిజైన్ చేసుకుంటున్నాం. సో దానికి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా బార్డర్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ని తీసుకొని ఫ్రంట్ యొక్క లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేయండి. బార్డర్ అనేది పైన ఉంటుంది, ఎల్లో కలర్ అనేది కిందికి వచ్చేటట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, దీని యాజ్ ఇట్ ఈజ్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎలా అంటే మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ రావాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ నుంచే లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్, నెక్ మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక చుట్టూ టక్స్ పెట్టి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి, నెక్ దగ్గర నుంచి ఇలా రివర్స్ చేసేసుకుంటే లైనింగ్ క్లాత్ వెనక్కి వెళ్ళిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇది లోడింగ్ మెథడ్లో నేను స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని అంతా కూడా ఇలా ఒకసారి గట్టిగా రబ్ చేసేసుకుంటే నీట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వెనక వైపుకి తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ అయ్యేటట్టుగా లైనింగ్ క్లాత్ చుట్టూ ఒక స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పైన ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకొని ఫైనల్ స్టిచ్ చేసేసుకొని ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా టాప్ స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర అంతా కూడా టాప్ స్టిచ్ చేసేసుకుంటే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ రెడీ అయినట్టే. ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేయాలి. సో ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 షోల్డర్స్ని జాయిన్ చేసేసాం చూడండి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కూడా చేసేసుకోవాలి. సో మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ వరకు ఎలా ఫిట్టింగ్ అయితే వచ్చిందో అలా వరకే. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి సెంటర్ డాట్ పెట్టకుండా కింది నుంచి నార్మల్ డాట్నే పెడుతున్నాను. ఇలా డాట్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని ఇలా పెట్టి బ్యాక్ సైడ్ ఓపెనింగ్స్ కాబట్టి బ్యాక్ సైడ్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టీని అయితే స్టిచ్ చేసేసుకుంటాను. ఉక్స్ పట్టి కాజా పట్టీ కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసి వాటిని దీనికి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఫైనలీ ఇలా అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు వీటిని స్కర్ట్ పార్ట్ తోటి జాయిన్ చేయాలి. సో సైడ్ ఫిట్టింగ్ కూడా చేసేసి బాడీ పార్ట్ని అయితే రెడీ చేసి పెట్టాను. సో ఈ బాడీ పార్ట్ని ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ను పెట్టి రివర్స్ చేసుకోవాలండి. 2 రివర్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టుగా 2 లోపల సైడు రైట్ సైడ్ ఉండాలన్నమాట. 2 ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఫ్యాబ్రిక్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా ఇలా ప్లేస్ చేసి చుట్టూ సర్క్యులర్ షేప్లో స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండింటిని స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. సర్క్యులర్ షేప్లో రౌండ్గా అటాచ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని కూడా స్కర్ట్ యొక్క లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్ చేశాను. దాన్ని కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రెస్ యొక్క ఫైనల్ లుక్ ఎలా ఉందో ఇప్పుడు చూసేసేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి. 3 to 4 ఇయర్స్ పిల్లలకి ఈజీగా వస్తుంది. లాంగ్ ఫ్రాక్ పైన బార్డర్ యోక్ పార్ట్గా డిజైన్ చేశాను. కింద కూడా హెవీ బార్డర్ వచ్చింది అండ్ స్లీవ్లెస్ అనమాట. చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వ్లాగ్ అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.